హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించో ప్రేమ పార్ట్ 21 చూసే ముందు పార్ట్ 20 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వేద్ అసహనంగా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళలో కన్నీళ్లు కారిపోతూ ఉంటే, నా అభిని పట్టుకునే చేతులతో దాన్ని నేను ఎలా తాకనురా? నేను కేవలం నా అభికే సొంతం. అభిని నా సొంతం చేసుకున్నాను. అభితో ఒక రోజంతా గడిపాను. అలా నా అభిని తాకిన చేతులతో నయనని ఎలా తాకను చెప్పు అని గట్టిగా అరవడంతో అక్కడ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్. రిషి నయన మాత్రం షాక్ అయ్యారు. అంటే వేద్ నవ్య ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లికి ముందు తొందరపడ్డారా అన్న ఊహ ఇద్దరి మధ్యలో చేరడంతో వీరిద్దరి ఆలోచనలు తలకిందులైపోయాయి. ఆ క్షణం నయన కళ్ళు గట్టిగా మూసుకొని, నవ్య, నీ జీవితాన్ని నేను లాక్కున్నానో లేదా నువ్వు నీ జీవితం నాకు వదిలేసి వెళ్ళిపోయావో తెలియదు, కానీ నువ్వు తిరిగి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీ స్థానంలో మాత్రం నేనుండను అని నయన ఆ రోజే నిర్ణయం తీసుకుంటే, రిషి మాత్రం మనసులో, అన్నయ్య, తెలిసి చేసావో తెలియక చేసావో నాకు తెలియదు, కానీ ఇద్దరు ఆడపిల్లల జీవితాలని నాశనం చేసావురా. ఈ విషయం నీకు తెలియదని అనుకుంటున్నా. తెలిస్తే నువ్వు ఎంత గిల్టీగా ఫీల్ అవుతావో నాకు తెలుసు. జరిగిన విషయాన్ని నీతో చెప్పనివ్వకుండా నయన ఆ రోజు నా చేతులు కట్టేసింది. ఆ రోజే చెప్పి ఉంటే ఈ పాటికి ఈ సమస్యకి ఓ పరిష్కారం దొరుకుండేదేమో అని బాధపడుతూ ఉంటే, వేద్ మాత్రం అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతని మాటల్లో నుంచి తేరుకున్న ధరణి రిషి వైపు, నయన వైపు చూసి, రిషితో తనకి ఏం కావాలో చూసి మెడిసిన్స్ ఇవ్వు, తన హెల్త్ జాగ్రత్త అని చెప్పి వేద్ వెనకే అతని గదికి వెళ్ళింది. రిషి నయన వైపు బాధగా చూస్తే, నయన రిషికి తన కన్నీరు కనపడనివ్వకుండా, నేను బాగానే ఉన్నాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకొని మంచం దగ్గర మోకాళ్లను తల పెట్టుకొని కూర్చొని తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది. రూమ్ బాల్కనీలో ఆకాశంలోకి చూస్తున్న వేద్ని చూసిన ధరణి అతని వెనుక వెళ్ళి, కన్నయ్య అని తన భుజం మీద చేయి వేయగానే వేద్ చిన్న పిల్లోడిలా ఏడుస్తూ ధరణిని హత్తుకుపోయాడు. అతని కళ్ళలో కన్నీళ్లు చూడలేక ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతూ ఉంటే, ధరణి అక్కడ ఉయ్యాల్లో కూర్చొని వేద్ని తన వడిలో పడుకోబెట్టుకొని అతని తల నిమురుతూ, అసలు ఏం జరిగింది కన్నా అని అడగడంతో వేద్ బ్యాచులర్ పార్టీ రోజు జరిగిన గొడవ మొత్తం చెప్పాడు. అమ్మ, నేను ఆ రోజు మన గెస్ట్ హౌస్లో లేను. ఆ రోజు నైట్ కార్ రేస్కి వెళ్ళాము. ఆ తర్వాత నేను కారుతో సహా సముద్రంలో పడిపోయాను. అప్పుడు నన్ను అభి కాపాడి ఒక చిన్న గూడెలోకి తీసుకువెళ్ళింది. జ్వరంతో వణుకుతున్న నన్ను మామూలుగా చేయడానికి పెళ్ళి కాకుండానే నా మీద నమ్మకంతో తను నాతో పంచుకుందమ్మా. ఆ రోజు తను ఆ పని చేయబట్టే ఈరోజు నీ కొడుకు ఇలా మిగులున్నాడు. ఆ రోజు తను నేను ఆడపిల్లని, నేను ఇలా చేయొచ్చా, ప్రాణం కన్నా మానం ముఖ్యం కదా అనుకొని ఉంటే నీ కొడుకు ఈ భూమి మీద మిగిలేవాడు కాదమ్మా. ఆ రోజు తన మానం అడ్డుపెట్టి నా ప్రాణం కాపాడింది అభి. అలాంటి అమ్మాయి ఏ కారణం లేకుండా నాకు దూరం అవ్వదు కదా. అలా జీవితాన్ని తనతో పంచుకొని మళ్ళీ ఇప్పుడు నయనతో ఒక బిడ్డని కనడం అంటే అది ఎంత పాపం. ఒక్కసారి ఆలోచించు, అది తప్పు కాదా అని ఏడుస్తూ అడుగుతూ ఉంటే ధరణి ఆలోచనలో పడిపోయింది. వేద్ మళ్ళీ కళ్ళు తుడుచుకొని, నీకు విషయం తెలుసా అమ్మా, నాకు మొదట్లో ఆ స్పర్శ అభి అనిపించలేదు, మన నయనదే అనిపించింది. తనే నన్ను పట్టుకున్నట్టు, తనే నాకు దగ్గరైనట్టు, తనే నాకు సొంతమైనట్టు అనిపించింది. కానీ ఆ రోజు నేను వీళ్ళను గుచ్చి అడిగాను, ఆ రోజు నా దగ్గర ఉంది ఎవరు అని. అప్పుడు వీళ్ళు చెప్పారు, నా దగ్గర అభినవ్యనే ఉందని. ఎన్నిసార్లు అడిగినా కూడా అదే మాట చెప్పారు. నాకెందుకు నమ్మకం కుదరక నేను ఏ గూడెల్లో అయితే ఆ రోజు రాత్రంతా ఉన్నానో అక్కడికి వెళ్ళి అడిగాను. ఆ అమ్మాయిని చీకట్లో సరిగ్గా చూడలేదు, కానీ పేరు అభినవ్య అని చెప్పినట్టు గుర్తు అని చెప్పారు. అది నయన కాదు, నవ్య అని నా మనసుకు నేను సర్ది చెప్పుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. అలా సర్ది చెప్పుకొని పెళ్లి పీటలు ఎక్కిన తర్వాత అని ఇంకేం మాట్లాడలేక పూడుకుపోయిన గొంతుతో ధరణి ఒడిగా తల దాచుకొని, ఎందుకమ్మా నా జీవితం ఇలా అయింది అని బాధగా అడుగుతూ ఉంటే, అదే సమయంలో తన గదిలో కూర్చున్న నయన అసలు ఆ రోజు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టింది. వేద్ టెంపరేచర్
అంతకంతకీ పడిపోవడంతో అతని ఒళ్ళు మంచుగడ్డలా అనిపిస్తూ ఉంటే ఉన్న రగ్గులన్నీ కప్పినా వణుకు ఆగకపోతే భయంతో వెంటనే వేద్ కాళ్ళు చేతులు రబ్ చేసింది. అలా ఎంతసేపు రబ్ చేసినా అతనిలో చలనం లేకపోయేసరికి వెంటనే వేద్ షర్ట్ బటన్స్ ఒక్కొక్కటి రిమూవ్ చేస్తూ అతని గుండెల మీద రాసింది. అప్పటికే వణికిపోతున్న అతనికి ఎంత తను రబ్ చేసినా నార్మల్ కాకపోతే చేసేది ఏమీ లేక కళ్ళు మూసుకొని వేద్ పక్కన పడుకొని ఇద్దరికి కలిపి దుప్పటి కప్పింది. వేద్ పక్కనే పడుకొని అతన్ని గట్టిగా హత్తుకున్న వేద్ ఒంట్లో వెచ్చదనం రావట్లేదు. ఇక చేసేదేం లేక నెమ్మదిగా వేద్ షర్ట్ రిమూవ్ చేసి తన టాప్ తీసేసి వేద్ని గట్టిగా హత్తుకుంది. శరీరం నగ్నంగా తగులుచున్న చోట లైట్గా వేడి పుడుతూ ఉంటే ఆ క్షణం తప్పని తెలిసినా తప్పక కన్నీళ్లతోనే తను నగ్నంగా మారి వేద్ని నగ్నంగా మార్చి అతనికి తన దుప్పటిగా మారింది. ఆ చర్యతో వేద్ శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే నెమ్మదిగా చలి తగ్గి శరీరం వెచ్చగా అవ్వడం మొదలైంది. ఆ క్షణంలో అనుకోని పరిణామం వల్ల ఇద్దరి మధ్య హద్దులు పూర్తిగా తొలగిపోయాయి. నైనకు ఆ క్షణంలో ఎంగేజ్మెంట్లో సంతోషంగా విశ్వమంత ప్రేమను తన కన్నుల నిండుగా నింపుకొని తనను చూస్తున్న సర్వముఖం గుర్తొచ్చేసరికి తప్పు చేశాననే భావన నైనను చుట్టుముట్టింది. తన చేతికున్న ఎంగేజ్మెంట్ రింగ్ ఉంచుకోవడానికి ఇంకా తనకు అర్హత లేదు అని చెప్పి దాన్ని బలవంతంగా తీసేస్తూ ఉంటే మత్తులో ఉన్న వేద్ చేతిలో ఆ వేళ్లు బిగుసుకుపోయి అతని చేతి కింద నలిగిపోయింది. అతను పూర్తిగా మామూలు అయ్యాడని సంతోషం కలిగింది. కానీ అప్పటి వరకు వేద్కి ఏమవుతుందో అని పడిన బాధ స్థానంలో ఇప్పుడు తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసి తన ముఖాన్ని సర్వకు చూపించలేని పరిస్థితికి బాధపడుతోంది. జరిగిన విషయం మొత్తం గుర్తు తెచ్చుకున్న నయన ఆ రోజు తమ కలయిక సమయంలో కూడా వేద్ నోట్ల నుంచి అభి అన్న పిలుపు తన గుండెకు రంపపు కోతలా అనిపిస్తూ ఉంటే వారిద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకున్న తను వెంటనే లేచి కళ్ళు తుడుచుకొని ఒక బ్యాగ్ తీసుకొని తన లగేజ్, పాప లగేజ్ మొత్తం ప్యాకింగ్ చేయడం మొదలుపెట్టింది. పీకల దాకా తాగిన వేద్కి ఆ డైవోర్స్ పేపర్స్ చూస్తూ ఉంటే నయన కేర్లెస్గా సంతకం పెట్టి వెళ్ళిపోవడం అతని కళ్ళ ముందు మెదులుతూ ఆమెకు తమ బంధం అంటే లెక్కలేదని చూపిస్తూ ఉంటే అది జీర్ణించుకోలేక ఆ డాక్యుమెంట్స్ని రూమ్లో చెల్లా చెదురుగా పాడేసి తడబడుతున్న అడుగులతో నేరుగా నయన రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపులు కొట్టాడు. టైం చూసిన నయనకి అది అర్ధరాత్రి కావడంతో పాప ఏడుస్తూ ఉంటే ధరణి తీసుకొచ్చింది అని వెంటనే వెళ్ళి తలుపు తీసింది. కానీ ఎదురుగా తప్పతాగి ఉన్న వేద్ నయనను లోపలికి నెట్టి తను ఆ గదిలోకి వచ్చి ఆ తలుపు గడియ వేశాడు. ఆ టైంలో తన రూమ్కి వచ్చిన వేద్ని చూసిన నయన తాగి ఉన్నాడని అర్థం చేసుకొని ఇది మీ రూమ్ కాదు అని తల పక్కకు తిప్పుకుంది. వేద్ నయన వైపు సూటిగా చూస్తూ తన ఒక్కొక్క షర్ట్ బటన్ రిమూవ్ చేస్తూ నయన వైపు ఒక్కొక్క అడుగు వేస్తూ ఉంటే నయన అతను చేస్తున్న పనికి భయంగా ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ గోడ తగిలి ఆగిపోయింది. వేద్ నయన దగ్గరికి వచ్చి తనని సూటిగా చూస్తూ తనని గోడకి లాక్ చేసి కోపంగా చూస్తూ ఉంటే నయన తప్పుకోండి, నాకు చాలా పని ఉంది అంది. వేద్ ఒక ఐబ్రో ఆఫ్ చేసి టైం చూస్తే 1 గంట అవడంతో ఈ టైంలో ఏం పని అన్నట్టు తన వైపు చూశాడు. నయన ఏం మాట్లాడకుండా తలదించేసి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాను అని చేతులు నలుపుకుంటూ చెప్పింది. అప్పుడు రూమ్ మొత్తం చూసిన వేద్కి మంచం పక్కన లగేజ్ బ్యాగ్స్ కనిపించడంతో కనుబొమ్మల ముడిపడి ఎందుకు అన్నట్టు చూస్తే నయన కళ్ళు మూసుకొని మీకు ఇచ్చిన మాట ప్రకారం నవ్య వస్తే నేను మీ జీవితం నుంచి వెళ్ళిపోతాను అని చెప్పాను కదా, తను వచ్చింది. ఇక నేను నా పాపను తీసుకొని మీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అని అంది. అది చెప్పినప్పుడు నయన గొంతులో వణుకు తెలుస్తూ ఉన్నా తను వెళ్ళిపోతాను అన్న దగ్గర మైండ్ ఆగిపోయిన వేద్ ఆ పదాన్ని తీసుకోలేక నయనని ఈడ్చి కొట్టాడు. అతను కొట్టడంతోనే దూరంగా పడిన నయన నోట్ల నుంచి పెట్టుకున్న పళ్ళ సెట్ ఊడిపోయి స్పెట్స్ దూరంగా పడి పగిలిపోయాయి. అవి చూసిన వేద్ గట్టిగా నవ్వుతూ ఉంటే అతని కళ్ళలో నుంచి కన్నీరు కారిపోతున్నాయి. ఆ నవ్వులో ఎంత వేదన ఉందో అతనికి మాత్రమే తెలుసు. నయన కన్నీళ్లతో మసగ్గా కనిపిస్తున్న వేద్ వైపు చూస్తే వేద్ వచ్చి నయన జుట్టు పట్టుకొని పైకి లేపి నిప్పులు చెరిగే కళ్ళతో నయనను చూసి
కింద పడితే కళ్ళజోడు ఎక్కడుందో వెతుక్కోలేవు. గట్టిగా మాట్లాడితే నోట్లో తినడానికి పళ్ళు లేవు. బాధపడినా భయపడినా ఫిట్స్ వచ్చేస్తాయి. గట్టిగా పనిచేస్తే చేతిలో ఉన్న రాడ్ పెయిన్ వస్తుంది. ఏం చూసుకునే నీకింత పొగరు అని ఇంకో దెబ్బ కొట్టాడు. వేద్ కొట్టిన ఫోర్స్కి నయన తనను తాను పడకుండా ఆపుకొని అతను మసగ్గా కనిపిస్తున్న వైపు సీరియస్గా చూసి, ఇవన్నీ అడగడానికి నువ్వెవడివిరా? నీకేంటి సంబంధం? అవును, నాకు కళ్ళు కనపడవు, పళ్ళ సెట్ లేకపోతే తినలేను కూడా, పని చేయలేను. కానీ మా అమ్మ నాన్న నన్ను కళ్ళల్లో పెట్టుకొని పెంచారు. నీ పరువు కోసం ఆ రోజు తల వంచి నీతో తాళి కట్టించుకొని నీ పరువు కాపాడాలనుకున్నా. నన్ను నేను నిప్పుల గుండెలో వేశాను అనుకోలేదు. నువ్వు ఏ ముహూర్తంలో నా మెడలో తాళి కట్టావో ఆ రోజు నుంచి నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ఎందుకు అలా జరిగిందో చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఇప్పటి వరకు కనీసం ఒక మనిషిలా కూడా చూడలేదు. ఇప్పుడు నీ దారికి అడ్డు తప్పుకుంటున్నాను కదా, ఇక నన్ను కొట్టడానికి నీకు ఏ రైట్స్ ఉన్నాయిరా? నిన్నటి వరకు నువ్వు నా మొగుడివి, కానీ ఎప్పుడైతే డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టానో ఆ క్షణం నుంచి నువ్వు నా మొగుడివి కాదు అని గట్టిగా అరవడంతో వేద్ నయన దగ్గరికి వచ్చి తన బుగ్గలు ఒత్తేస్తూ, అవునా, నా పరువు కాపాడడం కోసం చాలా పెద్ద త్యాగమే చేశావు, సూపర్ అని చప్పట్లు కొడుతూ, నిజంగా నువ్వున్న పరిస్థితిలో నీ దగ్గర మొబైల్ ఉంటుంది, ఒకే ఒక్క ఫోన్ అమ్మకో నాన్నకో మీ అమ్మ వాళ్ళకో ఎవరికో ఒకరు చేసి ఇది పరిస్థితి అని వాళ్ళకు చెప్తే వాళ్ళకు సొల్యూషన్ ఇచ్చేవాళ్ళు. నేను పెళ్లి పీటల మీద ఉన్నా, నాకు ఒక్క మెసేజ్ చేస్తే ఖచ్చితంగా చూసేవాడిని, లేదా అమ్మకు చెప్పి ఉంటే అమ్మే ఆలోచించుకొని నిర్ణయం తీసుకునేది. కానీ నీ సొంత నిర్ణయం తీసుకొని నువ్వే పీటల మీదకి వచ్చి కూర్చున్నావు. నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం లేదు, అలాంటి నిన్ను పెళ్లి చేసుకొని పక్కకు తెచ్చుకొని ప్రేమగా చూసుకుంటానని కలలు కన్నావా? అదంతా వదిలే. నువ్వెవడివిరా అని ఇప్పటి వరకు ఎన్నిసార్లు అడిగావు. నేనెవరినో నీకు తెలియదా? పెళ్లి చేసుకున్నాక మొగుడినయ్యాను, కానీ పేపర్ల మీద సంతకం పెట్టి ఆ బంధానికి కూడా విలువ లేకుండా చేశావు కదే. మొగుడే వద్దనుకున్న దానివి మెడలో ఈ అలంకారం ఎందుకే అని తన మెడలో తాళి పట్టుకున్నాడు. నయన వెంటనే ఆ తాళిని వెనక్కి తీసుకోవడంతో, వేద్, నీ మెడలో ఇది కావాలి, కానీ నీ పక్కన ఇది కట్టిన నేను వద్దు. కనీసం మన ఇద్దరి మధ్య ఒక బంధం ఉంది, మనకి ఒక కూతురు ఉంది అని కూడా ఆలోచించకుండా ఇప్పుడు నాకు దూరంగా కూడా వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు. ఇదంతా కేవలం ఎందుకో తెలుసా? ఇప్పటిదాకా నేను నీ మీద మొగుడుగా అధికారం చూపించకపోవడం వల్ల అని అంటూ నయన చీర కొంగు పట్టుకున్నాడు. నయన వేద్ని వెనక్కి నెట్టి వేద్ చెంప పగలకొట్టింది. అప్పటి వరకు నయనని బెదిరిద్దామని అలా చేసిన వేద్కి నయన తనని కొట్టడంతో ఈగో రేసై తన చేతిలో ఉన్న నయన పవటను పట్టుకొని తన నుండి పూర్తిగా చీరను వేరు చేసి తనని మంచం మీదకి నెట్టి తనపై అతను చేరిపోయి అతని చేతులతో నయన చేతులు పట్టుకొని బెడ్కి గట్టిగా లాక్ చేశాడు. నీళ్లు నిండిన నయన కళ్ళలోకి సూటిగా చూస్తూ, నీలో ఈ పొగరి చిన్నప్పటి నుంచి నాకు నచ్చదు, బావాని రెస్పెక్ట్ లేదు, అత్తమామలని గౌరవం లేదు, ఒక మాట చెప్తే మీరు చెప్తే నేను వినేదేంటి అన్న నీ కేర్లెస్ బిహేవియర్ ఇరిటేట్ చేసేది. బావ మరదల రిలేషన్షిప్ అంటే ఓ ఫ్యాంటసీ ఫీలింగ్లో ఊహించుకున్న నన్ను ఆ రిలేషన్ ఎంత హారబుల్గా ఉంటుందని భయపడేటట్టు చేసి నా ప్రమేయం లేకుండానే పెళ్ళానివయ్యి నా ప్రమేయం లేకుండానే తల్లివయ్యావు. ఇక నీళ్ళు పొగరు దిగడానికి ఎక్కడ ఛాన్స్ దొరకలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా నీ పొగరంతా దిగేలా చేస్తాను అని తనని ఆక్రమించుకోవడం మొదలుపెట్టాడు. నయన ఏం మాట్లాడకుండా వచ్చే కన్నీళ్లను బిగబట్టి గట్టిగా కళ్ళు మూసుకొని చలనం లేకుండా పడుకుంది. తన నుంచి అటువంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని వేద్ ఆగిపోయి తనని చూస్తూ, అపోజ్ కూడా చేయవా అని సీరియస్ టోన్లో అడిగాడు. నయన కళ్ళు తెరిచి చేయను అన్నట్టు తల ఊపి, నేను అరిచి గోల చేస్తే అది అందరికీ వినిపిస్తోంది, అందరూ వచ్చి నిన్ను క్వశ్చన్ చేస్తారు, మన ఇద్దరి మధ్య ఏమున్నా అది మన ఇద్దరి మధ్యలో ఉండాలి తప్ప నలుగురిలో నువ్వు తక్కువ అయితే నాకు ఇష్టం ఉండదు, అయినా నీ క్యారెక్టర్ ఇది కాదు, నీ గురించి నాకు తెలుసు అని వెంటనే ముఖం పక్కకు తిప్పుకుంటే వేద్ బాధగా నయనని గట్టిగా హత్తుకొని, ఎందుకే నువ్వు నా అభిలా లేవు అని ఏడుస్తూ చిన్న పిల్లాడిలా అడిగాడు. నయన, అభి పురిట్లోనే చనిపోయింది కదా బాబా, నేను అభిని కాదు కేవలం నయనని అని అంది.
వేద్, నువ్వు నన్ను నిజంగా వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని అడిగితే నయన నవ్వి, ఏ నేను ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా అని అడిగింది. వేద్ నయన జుట్టు సరిచేస్తూ ఎక్కడికి వెళ్ళిపోతావే అంటే నయన తన మొహం మీద నాట్యమాడుతున్న వేద్ చేతిని పట్టుకొని, ఈ చేత్తో నవ్యను టచ్ చేశానన్నావు, ఇప్పుడు నన్ను ఎలా టచ్ చేస్తున్నావు అని సూటిగా చూస్తూ అడిగింది. ఆ మాట అడిగిన వెంటనే వేద్ తన చేతిని వెనక్కి తీసుకుంటే, నైనా నీ గదిలోకి వెళ్ళండి బావా, ఎవరైనా వస్తే బాగోదు అని అంది. వేద్ ఎవరైనా వస్తే బాగోకపోవడానికి నేనేమీ పరాయి వాళ్ళ గదిలో లేను అని అన్నాడు. నేను నీకు పరాయి వాడిని కాదేమో, నీకు నాకు సంబంధం లేకుంటే నీకు చెప్పాల్సిన అవసరం నాకు ఉండేది కాదు. నిన్ను మార్చుకోవడానికి నేను అంత ట్రై చేసేవాడిని కాదు. నిజమే, నా ఫీలింగ్స్ మీద నాకు క్లారిటీ లేదు, ఇప్పటికీ క్లారిటీ లేదు. నేను వదులుకోలేను. అలా అని నాతో జీవితం పంచుకున్న తనకు అన్యాయం చేయలేను. ఏం చేయాలో అర్థం కాక నలిగిపోతున్నాను. మగవాడిని కదా, నా బాధకి విలువ ఉండదు. అదే ఆడపిల్ల కన్నీరు పెడితే ఎక్కడ లేని సంఘాలు వచ్చి ధర్నాలు చేస్తాయి. అదే మగాడు ఏడిస్తే చాతగాని వెధవ అని బిరుదులిస్తాయి. నలుగురిలో ఏడ్చి ఆ బిరుదు నేను తీసుకోలేను. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో నాకు అర్థం కావడం లేదు. కానీ నువ్వు గనుక గుమ్మం దాటితే అని తన బుగ్గలు పట్టుకొని ఒత్తేస్తూ ఉంటే తన పళ్ళ సెట్ లేదని అప్పుడు గుర్తొచ్చింది. వెంటనే మంచం మీద నుంచి లేచి ఆ గది మొత్తం వెతికి దూరంగా ఉన్న పళ్ళ సెట్ చూపించి, అది పెట్టుకోవే, అలా నేను చూడలేను అని ఇబ్బందిగా చెప్తూ ఉంటే నైనా వేద్ నుంచి దూరం జరిగి అది పెట్టుకొని వేద్ దగ్గరికి వస్తూ ఉంటే వేద్కి వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. నైనకి వేద్ గురించి తెలుసు కాబట్టి వెంటనే ఫేస్ మౌత్ క్లీన్ చేసుకొని వచ్చింది. వేద్, పొద్దున్నే 6 o'clock ఫ్లైట్, షూటింగ్ ఉంది, రావడానికి 20 days పడుతుంది. నేను వచ్చాక నా నిర్ణయం చెప్తాను. అప్పటి వరకు పిచ్చి పిచ్చి వేషాలేసి గుమ్మం దాటితే పర్మనెంట్గా గుమ్మం దాటకుండా చేస్తాను అని నయనకి చిన్న పెక్కిచ్చి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? వేద్ నయన విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడు? అసలు వేద్ తిరిగి వచ్చేసరికి నయన ఇంట్లో ఉంటుందా? నవ్యను తన ఇంట్లో చూసిన ధరణి రియాక్షన్ ఎలా ఉండబోతోంది? నవ్య విషయంలో ధరణి ఏం నిర్ణయం తీసుకుంటుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేసేయండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.